చేసి ఆ ఒక్క పర్సన్ గ్రేట్ సక్సెస్ లో ఉన్నారు అని అంటే మనకి హ్యాపీనా కాదా? కదా, కొట్టచ్చు, ఏ ఇబ్బంది లేదు. మరి అలాగా తనకంటూ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి. తనేమి హై క్వాలిఫైడ్ పర్సన్ కాదు, కానీ తను ఏం చేశాడు అంటే తన బలాలేంటో గుర్తించుకున్నాడు. ఆ బలాల మీద పనిచేయటం స్టార్ట్ చేశాడు. నా వల్ల ఏడైద్ది, నేనేం చేస్తాను అనేది కాకుండా నేనేం నేర్చుకోవాలి మేడం, నాకేం నేర్పుతారు, నేనేం చేస్తే దీంట్లో సక్సెస్ అవుతాను అనే విషయాన్ని అడిగి మరీ తెలుసుకొని నేర్చుకుంటూ ఈరోజు స్టేజ్ని షేర్ చేసుకొని అక్కడ కూర్చొని చెప్తే మన కథ ఎవరు వినరండి. వింటారా? నేను అక్కడ కూర్చొని మాట్లాడితే, ఇక్కడికి వచ్చి చెబితే మనం ఏది చేసినా సరే, ఏది మాట్లాడినా సరే అది ఒక బ్రహ్మ తలరాతలాగా మన పుస్తకాల్లో గుర్తుగా రాసుకునేటట్టు ఉండిపోతుంది. మరి తన టెస్ట్ మనీని ప్రతి ఒక్కళ్ళు కూడా వినాలి అనేటట్టు కసితో వర్క్ చేశాడు. ఈరోజు ఒక రైతుగా ఉండి, ఒక రైతు బిడ్డగా ఉండి తన లాంటి రైతులకి ఎంతో మందికి దీంట్లో ఆపర్చునిటీ ఇవ్వాలనుకున్నారు. అంత గ్రేట్ యాటిట్యూడ్తో, అంత దృఢ సంకల్పంతో వర్క్ చేశారు కాబట్టి ఈరోజు మీ అందరి ముందు స్టేజ్ షేర్ చేసుకుంటున్నారు. హార్ట్లీ వెల్కమ్ టు ది డయాస్ మిస్టర్ అండ్ మిసెస్ బ్రహ్మం కుమారి గారు. ఎప్పుడు వచ్చా దిగాల్సిందే, అక్కడ ఐడి పడాల్సిందే, ఖచ్చితంగా 300 పాయింట్స్ రావాల్సిందే. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులకు, నాకు పునర్జన్మనిచ్చినటువంటి మన వేస్టీజ్కు, గౌతమ్ బాలి సార్కు, మా అప్రెంటర్స్కు, మా మెంటర్స్కు నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నానండి. పవర్ అకాడమీకి నేను ఇందులో పవర్ అకాడమీలో ఉన్నందుకు చాలా అదృష్టవంతుడిగా నేను భావిస్తున్నానండి. నిజంగా ఎంత గొప్ప అదృష్టం, ఇంత అసోసియేషన్లో ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నాను. నిజంగా అండి, నేను వచ్చేసరికి ఒక బిఫోర్ వెస్టీజ్ అండి, నేను ఒక చిన్న సన్నకారు రైతుగా నేను ఇందులో వెస్టీజ్లో జాయిన్ అయ్యాను. వెస్టీజ్లోకి రాకముందు నిజంగా నాకు ఎందుకు ఆర్గానిక్గా నేను ఇందులోకి జాయిన్ అయ్యానంటే, నాకు అంతకుముందే ఈ ఆర్గానిక్ అంటే చాలా బాగా ఇష్టం. ఇలాగ కోడిగుడ్డు, నిమ్మరసం, గోమూత్రం, జీవామృతం ఇలాగా అన్నీ కూడా మనం వాడుకోవటం వల్ల ఆర్గానిక్ పంట వల్ల ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పి చాలా ఇష్టపడి నేను ఇందులో మా అంజలి మేడం గారు నిజంగా చేలో పొలం పని చేసుకుని ఒక బెండకాయల రైతునండి. ఆ విధంగా నేను చేసుకుంటూ చేలోనే బెండకాయలు కోస్తా ఉన్నామండి. ఒకరోజు అనుకోకుండా అదృష్ట దేవతల్లాగా మా ఇంటికి అంజలి మేడం గారు, భారతీ మసారా సారు, మన అంబటి రామకృష్ణ గారు వచ్చి నాకు అదృష్ట దేవత వచ్చినట్టుగా నాకు తలుపు తట్టి మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. వాళ్ళ మేలు నేను ఈ జన్మలో మర్చిపోయిన వాళ్ళందరికీ శిరస్సు వంచి నేను నమస్కరించుకుంటున్నాను. అలాగే రాగానే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఆటుపోట్లు తగులుతాయండి. కానీ ఆ విధంగానే నాకు కూడా వెస్టీజ్ అంటే నాకు బాగా తెలుసు. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ వస్తాయి అన్న విషయాన్ని నాకు బాగా నచ్చింది. ఇంట్లోకి, ఒంట్లోకి, పొలానికి, ఇంటికి, వంటకి, పంటకి ఎక్కడైనా సరే తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ తెచ్చుకోవటం వల్ల మనకు 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ వస్తాయని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని మా ఊర్లోనే అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను. చేస్తే నిజంగా అండి ఎంత ఎదురు సమస్యలు అనేది ఎలా వచ్చాయంటే చాలా వచ్చాయన్నమాట. మా సొంత బంధువులే నన్ను వచ్చేసరికి బ్రహ్మంగాడు, అంతకుముందు ఏ చెప్పినా సరే వినేటువంటి వ్యక్తులు, బ్రహ్మంగాడు ఒక ఆధార్ కార్డులు వేసుకొని డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పేసి నన్ను ఎగతాళి చేయడం జరిగింది. నిజంగా అండి చాలా బాధపడ్డాను. ఇంటికి వెళ్ళి నేను మంచి చెప్తున్నాను కదా, వీళ్ళు ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి చాలా బాధపడ్డాను అనమాట. సరే నాకెందుకు కదా, 4 నెలలు కొంటే 5 నెలలు మనకు వస్తాయి, చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయని చెప్పేసి నేను వాడుకోవటం, నా పొలానికి బాగా రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. తర్వాత ఆటోమేటిక్గా డిసప్పాయింట్లో ఉన్నాను. చెప్పడానికి ఎందుకు లేనికి అని చెప్పేసి అనుకున్నాను. ఒక కోతి అంటే నిజంగా ఆ కోతి నా లైఫ్ను మార్చింది అనమాట. మా ఊళ్ళో కోతులు ఎక్కువగా ఉన్నాయి. ఆ కోతి అంటే నిజంగా బెండకాయల మూటని నేను మార్కెట్కి వేయడానికి తీసుకెళ్ళటానికి నేను రెడీగా పెట్టుకుని ఉన్నాను. ఆ కోతి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆ బెండకాయల మూట నుంచి ఒక్కొక్క తీస్తూ ఉంది, ఎరగదీస్తూ ఉంది, పడేస్తూ ఉంది. కానీ ఆ కోతికి నేను వచ్చేసరికి రాయి కూడా వేయలేదండి, మామూలుగా బెదిరించాను. అది ఒకసారి నన్ను మళ్ళీ బెదిరించి మళ్ళీ అది వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ బెండకాయల మూట తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకున్నాను. ఇంట్లో పెట్టుకొని తలుపేసి నేను బయటికి ఎప్పుడైతే వచ్చానో ఆ కోతి అండి
ఒక 10-12 కోతులు నా మీదకి తీసుకొచ్చేసింది. 10-12 కోతులు నా మీదకి తీసుకొచ్చింది. నేను 10-12 కోతులకి రాలేదు కదా. ఆటోమేటిక్గా నేను వచ్చేసరికి కొంచెం అట్లా బెదిరించినట్టున్నా కదా, లోపలికి వెళ్ళిపోయాను. మళ్ళీ తలుపేసుకున్నాను అనమాట. తర్వాత కాసేపు పరిసేసి వెళ్ళిపోయినాయి. తర్వాత బెండకాయల మూట తీసుకెళ్ళి నేను మార్కెట్లో వేసుకోవడం జరిగింది. మాకు పక్కన దామర్చల మార్కెట్ అనమాట. దామర్చల మార్కెట్లో వేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ పొలానికి వెళ్ళాము, బెండకాయలు కోసుకున్నాము, మళ్ళీ తీసుకొచ్చుకున్నాము. తర్వాత స్నానం చేసి భోజనం చేసి రాత్రి నిద్రపోయేటప్పుడు నాకు కోతి గుర్తు ఒకళ్ళు ఆపితే నేను ఎందుకు ఆగాలి, నా సక్సెస్ని నేను రాసుకోవాలి అని చెప్పేసి నేను బలంగా తీసుకోవడం జరిగింది. ఆ కోతి వల్ల ఈ రోజున ఒకరు చెప్తేవి లేదు, ఇద్దరు చెప్తేవి లేదు, ముగ్గురు చెప్తేవి లేదని నేను ఎక్కడ ఆగలేదండి. నెక్స్ట్ 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 అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. అలాగా ఒక్కడిగా స్టార్ట్ అయినటువంటి వ్యక్తిని ఈ రోజున నా టీం వచ్చేసరికి 3167 మంది అండి. 3167 మంది. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరి దగ్గర ఒక్కొక్కరి పాయింట్ నేర్చుకోవడం జరిగింది అనమాట. నా టీంలో అందరూ క్వాలిటీ పర్సన్స్, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ నేను నేర్చుకోవడం జరిగింది. మై అప్లైనర్స్ అండి, మై అప్లైనర్స్ అంజలి సైదరావు గారు. నిజంగా అండి కనిపించే సీతారాములు లాంటి వాళ్ళు మా బావగారు, మా అంజలి సైదరావు గారు అనమాట. నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇంటికి మా అక్కయ్య గారు అవుతారు. నిజంగా అప్లైనర్ కాదు, అక్కయ్య గారు నా లైఫ్ను మార్చినటువంటి వ్యక్తి. మా సైదరాబాద్ గారికి, మా అంజలి మేడం గారికి శిరస్సు వంచి నేను నమస్కరించుకుంటున్నాను అనమాట. చాలా చాలా మోటివేషన్ చేసినటువంటి వ్యక్తులు మా సైదరాబాద్ గారు. నన్ను ఎంతో కొంచెం డిసప్పాయింట్లో ఉంటే చాలా మోటివేషన్, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తావు అని చెప్పేసి ఎప్పటికప్పుడు నాకు మోటివేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు కనిపించే సీతారాములు. అలాగే అంబటి రామకృష్ణ గారండి, మా గ్రేట్ అప్లైనర్. నిజంగా చాలా అద్భుతమైన కల్మషం లేనటువంటి వ్యక్తి అండి. తన చేతులతోటి నా ఐడియా వేశాడు, తన చేతులతోటి నా ఐడియా వేసినటువంటి వ్యక్తి. నిజంగా ఎప్పుడు చూసినా సరే చాలా గొప్పగా నన్ను బాగా ఆప్యాయంగా పలకచట్టం కానీ చెప్పడం కానీ ఇలాగా స్కిల్స్ అనేది నేర్పడం జరిగిందనమాట. అలాంటి గ్రేట్ అప్లైనర్కి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటాను. నిజంగా అండి భారతీ మాస్టర్ సార్ మై మెంటర్స్ అండి. నిజంగా ఒక గొప్ప వరం లాంటి వాళ్ళు. నిజంగా ఒక పొలం పని చేసే వ్యక్తిని నువ్వు ఏ విధంగా స్టెప్ చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా నాకు గైడెన్స్ ఇచ్చుకుంటూ మా మస్తారా సార్ గారు కానీ, భారతీ మేడం గారు, నిజంగా భారతీ మేడం గారిని నేను ఒక తల్లిలాగా భావిస్తానండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు మన మస్తారా సార్ కూడా నిజంగా నేను 4 ఎకరాలు పొలం వేసుకుంటే 4 ఎకరాలని 2 ఎకరాలు చేసుకోయ్యా, 2 ఎకరాలని ఎకరం చేసుకో, ఉన్నటువంటి గేదెల్ని తక్కువ చేసుకో, ఇందులో ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుందని చెప్పేసి అలాగా చెప్పినటువంటి గైడెన్స్ వ్యక్తులు నేను భారతీ మాస్టరా సార్కి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. అలాగే మై గ్రేట్ మెంటర్స్ పూర్ణిమకృష్ణ సార్ అని. నిజంగా ఒక చదువులేనటువంటి వ్యక్తి వచ్చాడు, ఇలాంటి వ్యక్తులకు కదా మనం సపోర్ట్ చేయాలని. నిజంగా అండి గాంధీ తాతకి ఎంత సహనం ఉందో మన పూర్ణిమకృష్ణ సార్కి అంత సహనం ఉందండి. అలాంటి గొప్ప వ్యక్తి నాకు మెంటర్గా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. అలాగే కృష్ణార్జున్ సార్, నిజంగా అండి కృష్ణార్జున్ సార్ అంటే అసలు ఇంకా తిరగలేదన్నమాట. నాకు ఒక అర్జునుడికి గీతాపదం చేస్తే ఎలా వింటానో అలా వింటానండి. కృష్ణార్జున్ సార్ అంటే నాకు అంత బాగా ఇష్టం అనమాట. అలాగా నాకు తెలిసిన విషయాన్ని నేను నలుగురు చెప్పానండి. ఆటోమేటిక్గా నాకు బైక్ మాత్రమే ఉంది, ఎస్కెల్ అనమాట. తెలిసిన విషయాన్ని నలుగురికి చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఇలాగా బొప్పాయి తోటకి కానీ ఎలాంటి వాటికైనా సరే అద్భుతమైన రిజల్ట్, చాలా వీడియోస్ అనేది ఉన్నాయండి. నెక్స్ట్ అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అలాగే ఆక్స్ఫర్డ్ వీట్ కాలేజీ 20 కోట్ల ఆస్తిపరుడు అండి. తను వాడుకొని నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మన రాంబాబు గారి ఛానల్ ద్వారా, భారతీ మేడం వాళ్ళ ఛానల్ ద్వారా వెళ్ళాను. వాళ్ళు వాడుకొని వాళ్ళ కాలేజీలోనే చక్కగా వాడుకొని ఉన్నటువంటి చక్కని అద్భుతమైన ప్రోడక్ట్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా బిజినెస్లోకి రావడం జరిగింది. అలాగే మేము మీటింగ్స్కి వస్తాము అండి, మన రాంబాబు సారు, మన డౌన్ లైన్స్ అందరూ. అయినా సరే నాకు ఆక్వా జెల్ కావాలంటే మీటింగ్స్ మధ్యలో పిడుగురాల మధ్యలో ఆగి మరి వాళ్ళకి ఆక్వా జెల్ ఇచ్చేసి రావడం జరిగింది అనమాట. ఒకసారి 1,03,886 రూపాయలు. ఒక పార్ట్ టైంగా నేను నిజంగా వెస్టీజ్ ఒక 10,000 వస్తే చాలు నా పొలం పని చేసుకుంటూ అని చెప్పేసి నేను ఇందులో జాయిన్ అయ్యాను అనమాట. నిజంగా నా పొలం పని పార్ట్ టైంగా స్టార్ట్ చేసుకుంటూనే పొలం పని చేసుకుంటూనే 58,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నానండి. 58,000 రూపాయలు ఇన్కమ్ తీసుకొని పార్ట్ టైంగా చేస్తేనే ఇలా ఉంది. మస్తారా సార్ చెప్పినటువంటి గైడెన్స్ ద్వారా కొన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోవటం వల్ల ఇలాగ వస్తే ఇంత ఇన్కమ్ వచ్చింది కదా అని చెప్పి చెప్పటం వల్ల ఆ రోజున నేను ఫుల్ టైంగా దిగటం వల్ల 1,03,886 రూపాయలు నా ఫస్ట్ ఇన్కమ్. 106 రూపాయలు 1,03,880 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. అలాగే నా టీంలో 71,000, 57,000, 64,000, 34,000, 45,000, 57,000 ఉన్నటువంటి వ్యక్తి 22 మంది దాకా వచ్చారండి. అలాంటి క్వాలిటీ టీం అనేది రావడం జరిగింది. అలాగే మా కార్ లాంచ్ అండి.
నాగార్జున సాగర్లో చేసాం, నాగేంద్ర సారు చేతుల మీదుగా లాంచ్ అయింది అనమాట. మా నాన్నగారండి, నిజంగా నేను మా నాన్నగారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీలో నేను చాలా ఎంజాయ్ చేశానండి. చాలా చక్కగా అద్భుతంగా ఉన్నటువంటి తాజ్మహల్ కాదు, కానీ ఢిల్లీ మన హెడ్ ఆఫీస్లో నిజంగా మన అదంతా తిరుగుతా ఉంటే ఒళ్ళంతా పులకరించిపోయేదని. ఇంత గొప్ప సంస్థలో నేను ఉన్నందుకు చాలా అదృష్టవంతునని చెప్పేసి నేను ఫీల్ కావడం జరిగిందండి. నిజంగా చూడండి ఒకసారి, మా మేడం అండి ఏదనుకుంటే అది కావాలంటది అనమాట. అంటే ఒక బెండకాయల రైతు మారాడు అనటానికి సేదరా గారు సన్మానం అన్నమాట. ఓకే, ఒక బెండకాయల రైతు నుంచి బిజినెస్ మ్యాన్ వరకు ఒకసారి చూడండి. ఒక బెండకాయల రైతు తలుచుకుంటే ఏ పైనైనా చేయగలడు, చెయ్యాలని చెప్పేసి సంకల్పంతో ఈ రోజున నేను వెస్టీజ్ని ఫుల్ టైంగా తీసుకోవటం జరిగిందనమాట. చాలా చక్కగా నా లైఫ్ అనేది ఒక టవల్ కట్టుకునే వ్యక్తిని ఈ రోజున టై కట్టుకునే విధంగా మీ ముందు నిలబెట్టింది అంటే దట్ ఈస్ ద వెస్టీజ్ అవకాశాన్ని ఎవరైతే తీసుకుంటారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి. అలాగే కంపెనీని నమ్మాలి, ఎవరైనా సరే నమ్మినటువంటి వ్యక్తులు మాత్రమే సక్సెస్ అవుతారు. నేనేం చేశానంటే, వాడుకుంటే ఆరోగ్యం, వాడిస్తే ఆదాయం. దీన్ని నమ్మాలయ్యా నమ్మాలి, వెస్టీజ్ని నమ్మకుంటే ఓరయ్యా మానవ మనుగడలేదయ్యా, నమ్మకుంటే ఓరయ్యా మానవ మనుగడలేదయ్యా. ఎంత చక్కని సిన్ని జీవితం, ఎంత చక్కని సిన్ని జీవితం, అంతు సిక్కని పాడు జీవితం. అయినా పొద్దు ఎదగాలయ్యా, వెస్టీజీలో నిలవాలయ్యా, నమ్మాలి, వెస్టీజీనే నమ్మాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా ఎవరైనా చాలా మంది చెప్తారండి, నిజంగా వెస్టీజ్ నమ్మితే అలా సక్సెస్ అనేది ఉందన్నమాట.